అమరావతి రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. కెనాల్స్ ప్రస్తుత పరిస్థితి, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. గ్రావిటీ కెనాల్, కొండవీటి వాగు, శాఖమూరి రిజర్వాయర్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. అమరావతిలో వరద ముంపు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మార్చి ఎండింగ్ లోపు అధికారుల భవనాలు పూర్తవుతాయన్నారు మంత్రి నారాయణ. లేఅవుట్ రోడ్డు డిజైన్ కూడా త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. కొండవీటి వాగు పనులు 20% పూర్తయ్యాయని, 2027 అక్టోబర్ లోపు పనులు పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అక్కడక్కడ కొందరు కుట్రలు చేసి పనులు జరగడం లేదని చెప్తున్నారు. వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు. 7,000 మంది కౌలు రైతులకు ఇవాళ నిధులు పడుతున్నాయన్నారు. బ్లాక్స్ తప్ప మిగతాయన్ని పూర్తవుతాయి. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు. ఒక లేఅవుట్ రోడ్స్ ఒక టేకప్ చేయాల్సింది. లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అవి రాగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఏదైతే గ్రీన్ అండ్ బ్లూకి 30% వదిలేసామో దానికి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు రివర్ ఫ్రంట్ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇమీడియట్ గా కృష్ణానది ముందుండే రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయమని. ఈ విధంగా గ్రీన్ అండ్ బ్లూ డెవలప్ చేస్తూ బిల్డింగ్లు ఏదైతే చేస్తూ ఏదైతే రోడ్లు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు, ఒక్కొక్క రోడ్డు వెడల్పు 165 అడుగులు, ఒక రోడ్డు అయితే 195 అడుగులు, ఈ 360 కిలోమీటర్ల యొక్క ట్రంక్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ అవి 1500, అవి కూడా టేకప్ చేస్తారు. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆ లేఅవుట్స్ యొక్క అవి కూడా టేకప్ చేసి ఏదైతే ప్లాట్లు రైతులకు ఇచ్చామో ఆ రాళ్లు పోయినాయి. ఆ రాళ్లు కూడా వెంటనే పాతేటట్టుగా అధికారులకు ఆదేశించాం. లేఅవుట్స్ ఏదైతే లేఅవుట్స్ యొక్క రోడ్లు టేకప్ చేస్తారో టేకప్ చేసేటప్పుడు ఆ ఏజెన్సీసే ఏ రాళ్లు అయితే పోయినాయో పాతేటట్టుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అవి వెంటనే చేస్తామని రైతు సోదరులు చెప్తున్నాం.